హెలికాప్టర్ కుప్పకూలడంతో ఇద్దరు క్యాబినెట్ మంత్రులు సహా 8 మంది మృతి చెందారు. ఈ ఘటన ఘనా దేశంలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం Z9 యుటిలిటీ సైనిక హెలికాప్టర్ ఘనా రాజధాని అక్రా నుంచి ఒబువాసికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ ఏటీసీతో కమ్యూనికేషన్ కోల్పోయి క్రాస్ అయింది. ఈ ప్రమాదంలో ఘనా రక్షణ మంత్రి ఎడ్వార్డ్ వుబామే బోమా, పర్యావరణ మంత్రి ఇబ్రాహీం ముర్తాలా మహమ్మద్ మరణించారు. ఈ ఘటనను ఘనా ప్రభుత్వం జాతీయ విషాదంగా ప్రకటించింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో 2 కేంద్ర మంత్రులతో పాటు ఘనా డిప్యూటీ సెషన్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ మునీర్ మహమ్మద్, నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ షామిల్తో పాటు ఇతర సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. నిపుణుల బృందం దర్యాప్తు మొదలుపెట్టిందని ప్రభుత్వం పేర్కొంది. అయితే సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ క్రాష్ అయినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఘనాలో దశాబ్ది కాలంలో జరిగిన అత్యంత దారుణమైన విమాన ప్రమాదాల్లో ఇదొకటని అధికారులు తెలిపారు. 2014లో తీరంలో హెలికాప్టర్ కూలిపోవడంతో 3 మరణించగా 2021లో రాజధాని అక్రాలో ఒక కార్గో విమానం రన్వేను దాటి ప్రయాణికుల బస్సును ఢీకొట్టడంతో 10 మంది మరణించారని వెల్లడించారు.